అయితే దేవుని మీద ఆధారపడి మనం ఏదైనా పనులను ప్రారంభించినట్లయితే ఆ ప్రారంభ దినాల్లో కానీ ఆ నడిచే దారిలో కానీ కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు తోడుగా ఉండి ఆ కష్టాల నుండి బయటికి తీసుకొస్తాడు. అలాగే మనం వెళ్ళిన ప్రతి దారిలో కూడా ఆయన సహాయకులుగా ఉంటారు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా మనకి అదే కనపడుతూ ఉంటాయి. యాకోబు జీవితంలో చివరి దినాల్లో యాకోబు జీవించడం, మరి తన వృద్ధాప్యమందు భయంకరమైనటువంటి కరువు అనేది కనాను దేశంలో వచ్చిన దినాన మరి కుమారులైనటువంటి వారు ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని మొదటిసారి వెళ్ళారు, అలాగే రెండవసారి వెళ్ళారు. ఈసారి వంతు మరి యాకోబు సైతం కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 46వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక మనం ధ్యానించినట్లయితే ఒకసారి చదవండి. తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే యాకోబు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో, ఇలాంటి పరిస్థితుల్లో మరి యాకోబు ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కనాను దేశంలోనే ఉండిపోతే ఆహారం లేకపోక ఏమైపోతారో తన బిడ్డలకి ఇబ్బందే, తనకి ఇబ్బందే, తన కుటుంబీకులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో యాకోబు ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మొట్టమొదటి స్థానాన్ని మనం దేవునికి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. అందుకే ఈ 46వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అంటే యాకోబు తనకి కలిగిన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు, తనకి కలిగిన ఆస్తిని తీసుకుని వచ్చాడు, తన దగ్గర ఉన్నటువంటి పనివారిని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు బెయేర్షెబాకు వచ్చాడు. బెయేర్షెబాకు వచ్చి ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి పని ఏంటి? బలులు అర్పిస్తున్నాడు. ఎవరికి అర్పిస్తున్నాడు బలులు? అక్కడ మీరు చూసినట్లయితే తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాడు. ఆనాటి దినాల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిచేవారు. కాబట్టి ఇస్సాకు దేవుడిగా పిలువబడుతున్నటువంటి తండ్రి అయినటువంటి యెహోవాకి మరి అక్కడ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడే. ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా ఆ ప్రాంతానికి ఆ బెయేర్షెబాకు వచ్చి దేవునికి బలులను అర్పిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఏదైనా దూరదేశం వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఉద్యోగం ప్రయత్నాల్లో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ మనం కూడా ఏం చేస్తాం? మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం, దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని మన కార్యక్రమాలు అనేవి ప్రారంభిస్తుంటాం. అంటే ఒక గృహాన్ని కట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సరే క్రైస్తవులకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే మొట్టమొదటిగా దేవునితో మనం గడపాలి, ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరంలో మరి మన విన్నపాలు దేవునికి తెలియపరుచుకుని తర్వాత మన పనులు అనేవి మనం ప్రారంభించుకోవాలి. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ ఏదో పిలుపు వచ్చింది కదా, ఆహారం దొరుకుతుంది కదా, వెళ్ళిపోదాం హ్యాపీగా, నేను నా బిడ్డలు నా సంతతి వారందరూ కూడా సంతోషంగా బ్రతుకుదాం అని చెప్పేసి ఏదో వెళ్ళిపోవట్లేదు ఆనందంలో. అక్కడ కూడా ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళడానికే ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా మనకి ఎంత సమృద్ధి వచ్చినా, మనకి ఎంత సంపద వచ్చినా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనకి ఎంత స్థితి ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అంటే మనం మాట్లాడవలసింది దేవుడికే. కాబట్టి మరి యాకోబు ఇశ్రాయేలు అంటే మనకి ఇక్కడ యాకోబు కింద మరి కనబడుతూ ఉంటాడు. మొత్తం సమస్తాన్ని కూడా తీసుకుని బెయేర్షెబాకు వచ్చి అక్కడ దేవునికి బలులు అర్పించాడు. ఇప్పుడు దేవునికి బలులు అర్పించిన తర్వాత ఆ అర్పణ దేవుడు స్వీకరించాడా? స్వీకరించలేదా? స్వీకరించాడు అని మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ఆ బలులు అర్పించాడో వెంటనే దేవుడు దర్శనమందు యాకోబుతో మాట్లాడాడు. మనం ఎప్పుడైతే మనం బలులు అర్పిస్తూ ఉంటామో ఆ బలిని బట్టి దేవుడు ఖచ్చితంగా
ఆ భక్తులతో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి తర్వాత కిందమాట. ఆ రాత్రి దర్శనముల యందు యాకోబు ఆ, చిత్తము ప్రభువా నేను ఏమని పిలిచాడు? యాకోబు యాకోబు అంతేనా? ఇంకో మాట కూడా ఉంది అక్కడ, ఇస్రాయేలు. అంటే యాకోబు అనేది ముందున్నటువంటి పేరు, ఇస్రాయేలు అనేది తర్వాత వచ్చినటువంటి పేరు. ఇస్రాయేల్ అనే పేరు ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు యాకోబు. కాబట్టి యాకోబు యాకోబు అని పిలిచాడు, తర్వాత ఇస్రాయేలు అని పిలిచాడు. పిలిచిన వెంటనే యాకోబు యొక్క రియాక్షన్ ఏంటి? నేను నిద్రలో ఉన్నాను, ప్రొద్దున రా ప్రభువా అన్నాడా? నేను అలసిపోయి ఉన్నాను, ప్రొద్దున రా ప్రభువా అన్నాడా? అనలేదు. అంటే దేవుడు ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడతాడో తెలియదు. దేవుడు ఏ క్షణాన ఏ విధముగా మనల్ని ప్రేరేపిస్తాడో తెలియదు. అంటే బైబిల్ చదువుకుంటుంటే చిన్న వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, లేదంటే ఇద్దరు స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటుంటే సడన్గా ఆ స్నేహితుడి ద్వారా కూడా మాట్లాడవచ్చు, లేదంటే దేవుని యొక్క సేవకుడు చెబుతున్నటువంటి వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడవచ్చు, లేదంటే ఎవరైనా ఏదైనా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ద్వారా కూడా దేవుడు మాట్లాడవచ్చు. అంటే ఎలా అయినా దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహించాల్సినటువంటి వివేకము కానీ జ్ఞానము కానీ ఎవరికి ఉండాలి? విశ్వాసులకు ఉండాలి. అందుకే కదా మరి బాలుడైనటువంటి సమూయేలు మందిరంలో గడుపుతూ ఉండగా దేవుడు మాట్లాడాడు, కానీ సమూయేలు గ్రహించాడా? ఎందుకు గ్రహించలేదు? అతడు చిన్న పిల్లవాడు, అతడికి తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయం. ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి సమూయేలుకి తెలియదు, కానీ ఎవరికి తెలిసింది? ఏలీకి తెలిసింది. కారణం ఏంటి? ఏలీ పెద్దవాడు, ఇది మొదటిది. రెండవది ఏంటి? ఎన్నో దినాల నుండి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మూడవది, ఒక యాజకుడి కింద ఏలీ మందిరంలో తన సేవ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడండి అని ఎలా తెలియాలి అని క్రైస్తవులు ఒక ప్రశ్న గనక మనకు వస్తే, మీరు వాక్యంలో ఎదిగితే, వాక్యంలో గనక మీరు ఎదిగి దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటే దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో గ్రహించే జ్ఞానం మనకు తెలుస్తుంది. అవునా కదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే మనం ఇంకానూ పాలు తాగే స్టేజ్లోనే ఉంటే గనక ఆ విషయాలు దేవుడు నా కొరకే మాట్లాడాడు అనే వివేకం గ్రహించే శక్తి మనకుంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, వాక్యం చెప్తున్నప్పుడు నా కోసమే చెప్పారు పాస్టర్ గారు అని అనుకుంటారు. మీకోసం ఎలా చెప్తాం? మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మాకు తెలుస్తాయా? ఇక్కడ 100 మంది ఉండొచ్చు, ఒకవేళ 200 మంది ఉండొచ్చు. మరి ఇంతమంది హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి ఏ సేవకుడు కూడా వాక్యం చెప్పలేడు. అలా చెబితే వాక్యం ముందుకెళ్తుందా? వెళ్దో, ఖచ్చితంగా. అంటే వాక్యం అలా ఫ్లోలో వెళ్తుందంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఏదో ఒక వచనం ద్వారా, ఏదో ఒక సందర్భంలో దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి లోటును బట్టి, పరిస్థితిని బట్టి నేను మార్పు చెందాలి అని, నేను సరి చేసుకోవాలి అని, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహించే జ్ఞానం మనకుండాలి. అందుకే కదా గాడిదతో కూడా దేవుడు మాట్లాడించాడా? ఇప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడించడా? గాడిదతోనే మాట్లాడించిన శక్తి కలిగినటువంటి దేవుడికి తన సేవకుల ద్వారా తన బిడ్డల కొరకు మాట్లాడించడా? మాట్లాడేస్తాడు, ఖచ్చితంగా మాట్లాడేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం ఎలా వినాలో తెలుసా? వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలి. రెండవది, ఆ వాక్యం యొక్క పరిస్థితి మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి? నేనేమైనా మార్పు చెందాలా? నేనేమైనా సరి చేసుకోవాలా? నేను ఇంకా దేవునిలో ఏమైనా బలపడాలా అనే కోణాల్లో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ యాకోబు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తను అంటున్నటువంటి మాట చిత్తము ప్రభువా అంటే బహుశా నిద్రలో ఉండొచ్చు. అంటే దర్శనం అంటే ఎప్పుడు వస్తుంది? కళలు ఎప్పుడు వస్తాయి? పడుకున్నప్పుడే కదా, నిద్రపోతున్నప్పుడే కదా. అంటే మ్యాక్సిమం కళ్ళు నైటే వస్తాయి. అంటే పగటిపూట కళ్ళు అంటే అది వేరే విషయం. మ్యాక్సిమం రాత్రిపూట కళలు వస్తాయి. ఇప్పుడు దర్శనం ఎప్పుడు వచ్చింది? రాత్రి వచ్చింది. రాత్రి అంటే ఎలా ఉంటుంది? మంచి నిద్రలో ఉంటాము. అప్పుడు సడన్గా లేపి యాకోబుతో మాట్లాడుతూ ఉంటే యాకోబు యొక్క రియాక్షన్ ఏంటి?
అలిసిపోయినా అన్నాడా? అలిసిపోయినా అన్నాడా? అనలా. చిత్తము ప్రభువా చిత్తం. అంటే తను మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది? దేవునితో ఎలా ఉంటుంది? మర్యాదగా ఉంటుంది, వినయంతో వినయాన్ని కూడి ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. ఏమన్నాడు చూడండి, చిత్తము ప్రభువా అనేను, ఆ నేనే దేవుడను. చూసారా? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. పితరుల కాలంలో ఎప్పుడు కూడా దేవుడు తనను తాను ఏం చేసుకున్నాడు? పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను యెహోవాని అన్నాడా? నేనే దేవుడును అంటే మాట్లాడిని వేరే ఎవరో కాదు, నేనే దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని తాను పరిచయం చేసుకున్నాడు. తనని తాను దేవుడు ఏం చేస్తున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు కూడా తనను తాను పరిచయం చేసుకోవచ్చా? పరిచయం చేసుకోవచ్చా? ఆనాటి దినాలు వేరు, ఈనాటి దినాలు వేరు. అంటే దినాలు వేరంటే కాలం మారిపోయిందని కాదు. ఇక్కడ దేవుణ్ణి పూజించేవాళ్ళు మనకి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే పితరుల కాలంలో మన తండ్రి ఈయన అని మనకి ఒక అవగాహన వచ్చేసింది. ఆయన కుమారుని కూడా పంపించేశాడు ఆయన. అంటే తండ్రి గురించి తెలుసు మనకి, కుమారుడి గురించి తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి గురించి కూడా మనకి తెలుసు. ఇప్పుడు దేవుడు తనంతట తాను వచ్చి నీతోటి నాతోటి పరిచయం చేసుకోవాలా? పరిచయం చేసుకోవాలా? చెప్పండి. పరిచయం చేసుకోకర్లా. ఇప్పుడు నేనే ఉన్నాను. మొట్టమొదటిగా ఈ సంఘానికి వచ్చినప్పుడు నన్ను నేనేం చేసుకుంటాను? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను వందనాలండి, నా పేరు అదండి, మా ఊరు ఇదండి అని నేను పరిచయం చేసుకుంటానా? అవసరం ఉందా? నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నా కుటుంబం తెలుసు, మా ఇంటికి దారి కూడా మీకు తెలుసు. సేమ్ అప్పటి కాలంలో దేవుడు తనని తాను పరిచయం చేసుకున్నాడంటే అది ఆది, అంటే ప్రారంభ దినాలు అవి. కాబట్టి దేవుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు పరిచయం చేసుకుంటాడా? అవసరం లేదు. ఎందుకంటే ఆ పితరుల కాలము నుండి నేటి క్రీస్తు శకం 2026 సంవత్సరాల వరకు కూడా తన భక్తుల ద్వారా ఎన్నో చరిత్రలో మనం ఆల్రెడీ చదివేస్తాం. ఆయన గురించి ఒక అవగాహన అనేది మనకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ యాకోబు జీవితంలో ఏమన్నాడు తెలుసా? నేనే దేవుడను. చూసారా ఏమన్నాడు మళ్ళీనా? నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. భయపడకు అంటే ఈ మాట దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ మాట దేవుడు తానే స్వయంగా ముందుగా చెప్పాడా? చెప్పలా. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళారు దేవుడి దగ్గరికి? దేవుడితో మాట్లాడడానికి ఎవరు వెళ్ళారు? బెయేర్షెబా దగ్గరికి ఎవరు వెళ్ళారు? యాకోబు వెళ్ళాడు. యాకోబు బిడ్డలు వెళ్ళారు. యాకోబుకి కలిగిన సమస్తాన్ని కూడా తీసుకువెళ్ళి ఆ బెయేర్షెబా అనే ప్రాంతంలో బలులు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాడు. అందుకే కదా ముందు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. ఇప్పుడు యాకోబు ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగాడు. తనకి కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ ప్రయారిటీ, ప్రభువా మరి నేను ఐగుప్తు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలా వద్దా ఏంటి అని చెప్పేసి ఆ ప్రాంతంలో బెయేర్షెబా అనే ప్రాంతంలో దేవుడికి బలుడు అర్పించి దేవుని యొక్క పర్మిషన్ కొరకు, దేవుని యొక్క అనుమతి కొరకు అక్కడ యాకోబు ఎదురు చూస్తున్నాడు. వెంటనే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. నేను నీ తండ్రి దేవుడు, నేనే దేవుడును అని తనకి తాను పరిచయం చేసుకుంటూ ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఏమని? ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. ఇప్పుడు ఎవరు పర్మిషన్ ఇస్తే వెళ్తున్నాడు? ఇప్పుడు దేవుడు, యాకోబు దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్తున్నాడు. అందుకే కదా మనం ప్రార్థన చేసిన తర్వాత నీ చిత్తం అయితే జరిగిందనుకో దేవుని చిత్తం, జరగలేదనుకో అది కూడా దేవుని చిత్తమేనా? అలా మనం అనం కదా, అలా మనం అంటామా? జరిగిందనుకో దేవుని చిత్తం జరిగింది అంటే నీ యొక్క ఉద్దేశం ఏంటి? అది జరగాలి అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు కాబట్టి జరిగింది, కాబట్టి దేవుని చిత్తం అని దేవుణ్ణి గణపరుస్తున్నావు. ఒకవేళ అది జరగకపోతే విశ్వాసుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది రియాక్షను, నేను రోజు ప్రార్థనకు వస్తున్నాను, దేవుడు నేను ప్రార్థించిన ప్రార్థనని ఆలకించలేదు, ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని నాకు దయచేయలేదని చెప్పేసి మనం దేవుని మీద నిందలు అనేవి వేస్తాం. వేరే నేను రోజు ప్రార్థనకు వచ్చేవాడిని, రోజు కానుకేసేవాడిని, రోజు ఉపవాసం ఉండేవాడిని, ప్రతి వారం ఉపవాసం ఉండేవాడిని, దేవుని కూడికల్లో ఎప్పుడు కూడా మిస్ అయ్యేవాడిని కాదు.
అని దేవుని దగ్గర ప్రభువా నాకే ఎందుకు ఇలా చేసావు అని అడగమా మనం? అడగలేదు. ఎప్పుడు అడుగుతాను. కానీ విశ్వాసులు ఎప్పుడు కూడా అలాంటి నిందలు దేవుని మీద వేయకూడదు. జరిగితే దేవుని చిత్తం, జరగకపోయినా కూడా అది దేవుని యొక్క చిత్తమే. అంటే ఆ యొక్క నిన్ను ఆపాడు అంటే దేవుడు దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంది. అందుకే కదా మానవుడి యొక్క ఉద్దేశాలు ఒకటైతే దేవుని యొక్క ఉద్దేశం వేరొకటి. కాబట్టి ఈరోజు ఏది జరిగినా సరే, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా సరే అంతా మన మంచికే అని మనం భావించాలి. అందుకే యాకోబు కూడా ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేస్తే మర్చిపోతాడా? మాట ఇస్తే మర్చిపోతాడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే తరతరాలకి కూడా గుర్తుపెట్టుకుంటాడు. 430 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మాటని జ్ఞాపకం ఉంచుకున్నాడా? ఉంచుకోలేదా? ఉంచుకున్నాడు. అంటే మనిషి మర్చిపోతాడు. మనిషి మాట ఇస్తే కొన్ని దినాలకు కాదు, ఈరోజు ఈ మాట అని రేపు నేను అనలేదు అని మాట మార్చేస్తాడు మనిషి. ఒక నిమిషం ముందు ఒక మాటని కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత నేను అలా అనలేదు అని చెప్పేసి మనిషి మాట మార్చేస్తాడు. కానీ దేవుడు ఎక్కడా కూడా ఒక్కసారి ఒక మాట అన్నాడంటే ఆ మాటకి కట్టుబడి దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు భయపడు, నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా నేను చేస్తాను. అంటే దాని ఉద్దేశం ఏంటి? తన బిడ్డల్ని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేసినా, ఎక్కడున్నా దేవునితో గనక మనం సహవాసం చేస్తే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని ఒక లెవెల్, అంటే ఒక సమృద్ధికరమైనటువంటి స్థితిలో మన దేవుడు మనల్ని నిలబడతాడు. అందుకే యాకోబు జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళుటకు నువ్వు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళు, నేను వస్తానంటలా, నేను నీతో కూడా. అందుకే కదా ఏమంటాడు? పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయము రాకోకుండా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడువాడు కునుకుడు నిదుర. ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వెళ్ళు, నేను వస్తానంటలా, నీతో కూడా నేను కూడా వస్తాను, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే ఇక్కడ యాకోబు జీవితంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. అసలు ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడే సమయానికి ఇప్పుడు యాకోబు గారు యవ్వనంలో ఉన్నాడా? వృద్ధాప్యంలో ఉన్నాడు. అంటే ఎనీ టైం ఈయన చనిపోవచ్చు కదా, ఎనీ టైం చనిపోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, ఐగుప్తులో నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, మళ్ళీ తిరిగి నేను నిన్ను ఎక్కడ తీసుకొస్తాను? కనాను దేశానికి తీసుకొస్తాను. తీసుకురావడానికి అవకాశం ఉందా? చచ్చిపోయాడు కదా ఈయన. ఆది కాండంలో చనిపోలేదు. ఎక్కడ చనిపోయినా? ఐగుప్తులో చనిపోయాడా, కనానులో చనిపోయాడా? మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ కనాను తీసుకొస్తానంటున్నాడు. మరి దేవుడు 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తీసుకుని వస్తాను అన్నాడు, కానీ సజీవంగా తీసుకొస్తానన్నాడా? సజీవంగా నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడు తీసుకొస్తాను అని చెప్పాడా? చెప్పలా. తీసుకొస్తాను అన్నాడు. తీసుకొచ్చాడు, తీసుకెళ్ళాడు. ఏమొచ్చింది? మొత్తం తాను పాతి పెట్టబడింది, తను చనిపోయింది ఐగుప్తులో, తిరిగి మళ్ళీ తన యొక్క అస్థికలు కానీ తన యొక్క దేహము అయ్యే సమస్తము కూడా తిరిగి వచ్చినాయా? రాలేదు. కనాను దేశానికి వచ్చినాయా? రాలేదు. వచ్చినాయి. అందుకే అక్కడ మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట మళ్ళీని. నీవు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. అంటే ఇక్కడ సజీవంగానా లేకపోతే మరణించిన తర్వాత అనే మాట ఎక్కడ చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు చాలా మంది దూరదేశంలో చనిపోతూ ఉంటారు. వాళ్ళు అక్కడే చనిపోతారు, కానీ వారి దేహం మాత్రం ఎక్కడికి వస్తుంది? మన దేశానికి వస్తుంది, మన ప్రాంతానికి వస్తుంది.
ఆ బిడ్డ ఎక్కడైతే పుట్టాడో ఆ ఊరికి వచ్చి తన పితరుల చోట భూస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంటారు. ఇక్కడ కూడా యాకోబు యొక్క కోరిక మేరకు దేవుడు చిత్తం, నువ్వు మరలా ఎక్కడికి వస్తావు, కనానుకు వస్తావు, మరలా కనానుకు వస్తావు. అందుకే తర్వాత మాట అంటున్నాడు, ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఏసేపు నీ కన్నుల మీద, ఇది కూడా జరిగిందా కరెక్ట్? అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు? కళ్ళు మోస్తారు. మోస్తారు మీరు? కళ్ళు ఎలా మోస్తారు మీరు? ఇప్పుడు యాకోబు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. ఎవరి దగ్గర చనిపోయాడు? ఏసేపు దగ్గర చనిపోయాడు. అంటే కుటుంబీకులు అందరూ ఉన్నారు, కానీ వీళ్ళందరికీ కూడా హెడ్ ఎవరిక్కడ? ఏసేపే. అంటే ఏసేపే మొట్టమొదటిగా వచ్చి అక్కడ ఏం చేస్తాడు? తన తండ్రి కనురెప్పల మీద తన చెయ్యి అనేది ఉంచాడు. జరిగిందా? జరిగింది కదా. అంటే ఈ మాటలు చెప్పే సమయానికి ఆ యాకోబు ఇంకా ఐగుప్తుకి వెళ్ళలేదు, ఆశీర్వదింపబడలేదు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా తెలియదు. అయినా కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళు, భయపడకు, నీ తోడొస్తాను, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు. అంటే ఇంకా వెళ్ళలేదు. మీరు గమనించాలి, ఇదేదో పక్క ఊరు వెళ్ళి రావడం కాదు. ఒక దేశాన్ని విడిచి వేరే దేశం వెళ్ళిపోవడం చిన్న విషయం కాదు. అందుకే దేవుడు చెప్పిన రీతిగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఇప్పుడు మొత్తం దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, బలులు అర్పించాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు. మొత్తం దేవుడు దర్శనం ద్వారా నువ్వేం చెయ్యాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏంటి అనే ప్రతి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు యాకోబు యొక్క హృదయం నెమ్మదించింది. వెంటనే బెయేర్షెబా నుండి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడికి? ఐగుప్తుకి ప్రారంభించాడు. అందుకే కింద మాట చూడండి మీరు, యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళాను, బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరే. ఎంత ఘనత చూడండి, ఎంత ఘనత. ఇప్పుడు యాకోబుది అవసరమా లేకపోతే ఫరోకి అవసరం ఉంది? అక్కడ ఇప్పుడు అవసరం ఎవరిదే? యాకోబుకి అవసరం. ఇప్పుడు యాకోబుకి అవసరం కాబట్టి ఇప్పుడు బండి మీద వెళ్తాడా, నడుచుకుని వెళ్తాడా, ఎలా వెళ్తాడో అన్నది ఇతడు ప్రాబ్లం. కానీ ఫరో ఎలా ఆలోచన చేశాడు? ఐగుప్తు యొక్క రథాలను, ఐగుప్తు యొక్క గుర్రాలను, ఆ బండ్లను, సమస్తాన్ని కూడా ఎక్కడికి పంపించాడు? కనాను దేశానికి పంపించాడు. కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబు ఎక్కడైతే ఉన్నాడో తన ఇంటి ముంగిట ఏమి చేస్తున్నాయి? రథాలు. ఏ రథాలు? ఐగుప్తు యొక్క రథాలు. అంటే ఆనాటి దినాల్లో ఐగుప్తు రథాలు చాలా విలువైనవి. అంటే ఒక సీఎం ఇంటి నుంచి కారు మన ఇంటికి వచ్చిందనుకో, మనకి విలువ ఉంటుందా ఉండదా? ఒక ప్రధానమంత్రి ఆఫీస్ నుండి మన ఇంటికి ఒక బండి వచ్చిందనుకో, మనకి విలువ ఉంటుందా ఉండదా? చెప్పండి. మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి మనం. ఇక్కడ యాకోబు అంత పేదోడేం కాదు. యాకోబుకి సంపద ఉంది, యాకోబుకి ఆస్తి ఉంది, యాకోబుకి కూడా ఆ ఊరిలో అతడు గొప్పోడే. కానీ ఐగుప్తు ఈ దేశంలో ఉన్న ఫరో కంటే గొప్పోడైతే కాదు. మన ఊరిలో గొప్పోళ్ళమే, కానీ మనకంటే గొప్పోళ్ళు వేరే ఊరిలో ఉంటారు కదా. మన ఊరిలో మనం గొప్ప, కానీ మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు, మనకంటే ధనికులు ఉంటారు, మనకంటే గొప్ప ఉద్యోగంలో స్థిరపడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇక్కడ కూడా యాకోబు యొక్క పరిస్థితి అదే. ఈరోజు మరణించే స్థితికి వెళ్ళిపోవలసిన యాకోబు, తన వృద్ధాప్యంలో కుమిలిపోతున్నటువంటి యాకోబు దేవునితో ఎప్పుడైతే సహవాసానికి కలిగి ఉన్నాడో, మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఎప్పుడైతే యాకోబు ఇచ్చాడో, ఈరోజు యాకోబు హెచ్చింపబడ్డాడా, తగ్గింపబడ్డాడా? చెప్పండి. హెచ్చింపబడ్డాడు యాకోబు. తన ఇంటి ముందు ఐగుప్తు దేశము నుండి, ఫరో యొక్క సంస్థానము నుండి ఏమొచ్చినాయి? రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి. సామాన్యమైన విషయమా? చెప్పండి. ఇప్పుడు నిర్గమకాండంలో మనకి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, అలాగే ఐగుప్తుల యొక్క చరిత్ర ఉంటుంది. ఇశ్రాయేలీయులు బలవంతులా లేకపోతే ఐగుప్తీయులు బలవంతులా? చెప్పండి. ఇప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి
ఇశ్రాయేలీలందరూ కూడా నడక మార్గాన వాళ్ళు ప్రయాణమై వచ్చారు. కానీ వెనకాల ఎలా వచ్చారు ఐగుప్తీయులు? ఫరో సైన్యం ఎలా వచ్చింది? రథాల మీద, రౌతుల మీద, గుర్రాలతోటి వచ్చారు. అంటే ఐగుప్తీయులు ధనికులా, ఇశ్రాయేలీలు ధనికులా? ఐగుప్తీయులే ధనికులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వారి దేశంలో వీరు కొన్ని సంవత్సరాలు వాళ్ళు సేద తీరారు, అంతే గట్టిగా మాట్లాడుకుంటే. కానీ వాళ్ళకి, ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయులకి గల తేడా ఏంటో తెలుసా? మన దేవుడు నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు, నేనే దేవుడును అని ఎవరికి ఇక్కడ చెప్తున్నాడు? యాకోబుకి చెప్తున్నాడు. యాకోబుకి చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు ఎవరో? యెహోవాయే. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరో లేదు. అందుకే ఇక్కడ కింద మాటలు చూడండి. ఫరో అతన్ని నెక్కించి, చూడండి, ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద. ఇప్పుడు ఎవరు పంపరనుకున్నారు ఈ బళ్ళు? ఎవరు పంపరనుకున్నారు చెప్పండి? ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి టైంలో మంచి చీర పంపించడానికో పెళ్లి కూతురు ఎంత సంతోషపడిపోద్ది? అందరూ పంపించినట్లు 1000 రూపాయల చీర కాకుండా 10,000 రూపాయల చీర పంపించడానికో ఎలా ఫీల్ అవుతుంది పెళ్లి కూతురు? మీకు తెలిసిపోద్ది కదా క్వాలిటీ, చూడగానే చెప్పేస్తారు ఇది 500, 1000, 2000 మీకు తెలిసిపోద్ది. అంటే లోపల మీకు ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్? సంతోషపడతారా పడతారా? మీ పెళ్ళికి ఒక సీఎం గారు విష్ చేశారనుకో, మీకు సంతోషమా కాదు? ఆయన ఇక్కడికి రావక్కర్లేదు, జస్ట్ ట్విట్టర్లోనో లేకపోతే ఎక్కడో సోషల్ మీడియాలోనో మీకు శుభాలు చెప్పాడు ఆయన, మీకు ఎలా ఉంటుంది? నాకు నా పెళ్ళికి మా ముఖ్యమంత్రి గారు శుభాలు చెప్పారని ఎంతమందికి చెప్పుకుంటాం? చెప్పుకోమా? మీ పెళ్లి టైంలో కూడా లోకల్లో ఏదైనా నాయకుడు వచ్చారనుకో, మా పెళ్ళికి అప్పట్లో ఆయన వచ్చారు అని చెప్పుకోరా? చెప్పుకుంటారా? చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఫరో అసలు యాకోబు మొహం కూడా తెలియదు ఫరోకి, తెలుసా? ఫరోకి యాకోబు మొహం తెలుసా? యాకోబు గురించి తెలుసా? ఏమీ తెలీదు. సమస్తము కూడా ఎవరిని బట్టి చేస్తున్నాడు ఇక్కడ ఫరో? యోసేపును బట్టే చేస్తున్నాడు సమస్తము కూడా. వారి తండ్రి తెలీదు, వారి అన్నదమ్ముల యొక్క వ్యక్తిత్వం తెలియదు, వారి యొక్క చరిత్ర తెలియదు, వారి యొక్క విధి విధానాలు తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి అంతా చేస్తున్నాడో? యోసేపును బట్టి చేస్తున్నాడు. ఇక్కడ ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదవండి. ఎవరు పంపించారో తెలుసా? యోసేపు పంపించలా. చూడండి అక్కడ మాట. ఫరో అతనిని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద. అస్సలు ఫరో పంపించిన రథాల మీద ఈయన కుటుంబం వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చెప్పండి. ఇప్పుడు పెళ్లి టైంలో మ్యాక్సిమం చాలామంది నడుచుకుంటూ వచ్చేస్తారు, కొంతమంది కారులో వస్తారు. కారు మీద వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ కారులో రేంజ్ ఉంటుంది. బెంచ్ మీద కానీ, BMW మీద కానీ, లేకపోతే ఫెరారీ కారు మీద కానీ మీరు వెళ్ళారనుకో, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముంటుందా? ఊరు బాబు కొంచెం చాలా గొప్పగా మనం ఫీల్ అవుతాం కదా. మంచి సూటు బూటు వేసి ఒక హుందాగా, లేకపోతే ఒక గుర్రాల మీద మనం నిజంగా ఆ పెండ్లి మండపానికి వచ్చామనుకో, నిజంగా ఎలా ఫీల్ అవుతాం? చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇదే ప్రాంతం నుంచి, ఇదే అనుకోండి ఐగుప్తు ఉన్న యాకోబు ఉన్నటువంటి ఊరు, మన ఊరు నుంచి మీరే పెద్ద పెద్ద రథాల మీద మీరు అలా వెళ్తూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏముండదా? పక్కన వాళ్ళు చూస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చూసారా, నా కోసం వారు ఐగుప్తు నుండి రథాలు, రౌతులు, అస్సలు మామూలుగా ఉంటుంది. మనం అంటే మీరు చెప్పక్కర్లేదు, మీ కళ్ళతో చెప్పేస్తారు. మరి మేమంటే ఏమనుకున్నా, మా ఊళ్ళంటే ఏమనుకున్నా, మరి అలా ఉంటుంది. సేమ్ ఇక్కడ యాకోబు యొక్క ఫీలింగ్ కూడా ఏంటి? అదే. అంటే ఆయన అలా ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు, కాకపోతే నిజంగా ఒక గొప్ప ఆధిక్యత, ఒక గొప్ప గౌరవం అనేది ఇక్కడ యాకోబు పొందాడు. నిజంగా తనొక్కడే కాదు, తన బిడ్డలు, తన కోడళ్ళు, తన మనవళ్ళు, తన మనవరాళ్ళు, సరే ఒక్కడ వల్ల తన కుటుంబానికే ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. ఒక కుటుంబం నాశనం అయిపోవాలన్నా, ఒక కుటుంబం ఉన్నతంగా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది? ఒక్కరు కరెక్ట్గా ఉంటే ఆ ఒక్కరిని బట్టి మంచి పేరైనా వస్తుంది, చెడ్డ పేరైనా వస్తుంది. ఇక్కడ యోసేపుని బట్టి ఏ పేరు వచ్చింది చెప్పండి? మంచి పేరా చెడ్డ పేరా? మంచి పేరు వచ్చింది. చూడండి, అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఫరో అతను ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద
ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరే. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎలా ఉంది? ఐగుప్తు దేశము నుండి వచ్చిన రథాల మీద వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎంత గొప్ప స్థితి, ఎంత గొప్ప ఆధిక్యం. ఈరోజు దేవునితో ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని హెచ్చించే స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకు వస్తూ ఉంటే విలువలేని గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అప్పటి వరకు గాడిదని ఎవరు పట్టించుకోలేదు. యేసయ్య ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల మీద ఎప్పుడైతే తను వస్తూ ఉన్నాడు, తనకి కూడా చేజేలు పలికాడు. యేసయ్యకి ఏ ఆధిక్యత అయితే, యేసయ్యకి ఏ ఘనత అయితే కలిగిందో సమస్త ఘనత యేసయ్యతో పాటు ఎవరికి కలిగింది? గాడిదకి కూడా కలిగింది. ఈరోజు మనం దేవునితో ఉంటే దేవునికి ఉన్నటువంటి ఘనత, ఆధిక్యత దేవుని బట్టి మనకి కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుకే కింద మాట చూడండి, సమస్తము భార్యలు, పిల్లలు సమస్తము కూడా ఆ రథాల మీద ఎక్కి తాను ఆ ఐగుప్తు దేశానికి ప్రయాణమయ్యారు. చదవండి. వారు యావత్తు సంతానమును, తమ పశువులను, సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునికి వచ్చిరే. అసలు ఈ యాకోబు జీవితంలో మరి మళ్ళీ ఇంకో శ్రమ, మళ్ళీ ఇంకో కష్టం. ఎప్పుడు? యవనంలో ఉన్నప్పుడు కాదు ఇది. వృద్ధాప్యంలో మరణపు దినాల్లో మరి ఉన్నప్పుడు కూడా యాకోబు ఏం చేశాడు? పోరాటం చేశాడే, చేయలేదు? పోరాటం చేశాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, తన బిడ్డల కోసం, తన బిడ్డల కోసం, తన జాతి కోసం. మరి ఆ వృద్ధాప్యంలో కూడా యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఈరోజు వయసులో ఉన్నటువంటి బిడ్డలే మందిరానికి రావడానికి ఏదో సాంగ్ చెప్పి ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ అంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయా? మనకి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఎలా తిరిగి వచ్చినా మీరు 10 నిమిషాల్లో మందిరంలో మీరు కూర్చుంటారు. మీ ఊరు నుంచి ఏ మూల నుంచి మీరు వచ్చినా 10 నిమిషాల్లో మందిరంలోకి వస్తారు. ఇలాంటి మరి కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు కూడా మనం చిన్న సాకులు చెప్పి దేవుని మందిరాన్ని మనం విడిచిపెడితే ఎవరు ఏమనకపోవచ్చు, కాకపోతే నీకు దూరం పెరిగిపోతుంది. ఎవరికి మధ్య? నీకు దేవునికి మధ్యన దూరం పెరిగిపోతుంది, అంతే తప్ప ఇప్పుడు నువ్వు రానంత మాత్రాన మాకు ఏదో నష్టం లేదు, పక్కోళ్ళకి ఏమీ లాభము లేదు. దేవునితో దూరం అయిపోతూ ఉంటే అది నీకే నష్టం. ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు, నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. జానకమ్మ గారు కానీ, సావిత్రమ్మ గారు కానీ, మరియమ్మ గారు కానీ, అంటే వాళ్ళు నిజంగా చాలా బలహీనత పడినటువంటి స్థితిలో కూడా కొంచెం బాగున్నా సరే జానకమ్మ గారు ఉండరు. నేను చూశాను. సావిత్రమ్మ గారు ఉండరు. ఒకసారి చూస్తే మంచం మీద పడిపోయి మంచం మీద ఉండి ఇంకా అయిపోయిందేమో అనిపిస్తుంది. మళ్ళీ వచ్చే వారం వచ్చేవాడికి ఈ మూల కూర్చుంటుంది. అంటే ఇక్కడ శారీరక బలహీనత అనేది అందరికీ ఉంటుంది. కానీ ఆ వయసులో అంత బలహీనత ఉండి కూడా కొంచెం బాగుంటే ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది వాళ్ళకే? మందిరానికి వెళ్ళాలని ఆశ. అంత అవసరం ఏంటి? కనీసం ఎవరైనా పట్టించుకుంటారా చెప్పండి? జానకమ్మ గారు రాలేదని ఎవరైనా పట్టించుకుంటారా? మరి ఎందుకు వచ్చారు ఆవిడ? సావిత్రమ్మ గారు రాలేదని ఎవరైనా పట్టించుకుంటారా? ఎందుకు వస్తారు ఆవిడ? మరియమ్మ గారు రాలేదని ఎవరైనా పట్టించుకుంటారా? ఎందుకు వస్తారు ఆవిడ? ఏముంది వాళ్ళకి? ఆశ. ఈరోజు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. ఈరోజు చాలామంది ఉన్నారు, కొంతమంది పేర్ల గుర్తులేదు, మీరమ్మ గారు కానీ ఇంకా కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏముంది? ఆశ. ఈరోజు చిన్న ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మనం మందిరానికి మానేస్తాం. ఆ రోజే పిక్నిక్లు పెట్టుకుంటాం, ఆ రోజే టూర్లు పెట్టుకుంటాం. అంటే మందిరానికి రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరికీ నష్టం లేదు, కానీ నష్టపోయేదల్లా ఎవరో? మీరే. ఈరోజు నా బిడ్డ నన్ను కాదని దేవుడు ఏమనుకుంటాడో, ఈరోజు నా బిడ్డ నన్ను కాదని వేరే పని పెట్టుకున్నాడు. అంటే నా బిడ్డకి నాకంటే ఈ లోకంలో ఏదో ఎక్కువైపోయింది. ఎక్కువయిందా? అది మీ దగ్గర ఉండదు. ఎక్కువైనట్టు దేవుడికి తెలిసిందా? అది మీ దగ్గర ఉండదు. నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అందుకే కదా అబ్రహాము కూడా లేక పుట్టిన బిడ్డని ఇచ్చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ దేవుడు తీసుకున్నాడా? దేవుడు ఎప్పుడు తీసుకోవడం. ఇస్తాడే తప్ప తీసుకుంటాడా? తీసుకోవడం. అంటే నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడైనా? పరీక్ష చేస్తాడు. నువ్వు ఎలాంటి విశ్వాసంలో ఉన్నావు,
ఎలాంటి దేవునికి నీకు మధ్యన ఎలాంటి రిలేషన్ ఉన్నది అనే విషయాన్ని ఆయన చెక్ చేస్తాడు. అంతే తప్ప ఏం చేసుకుంటాడు ఆయన? ఈ ఈ కలిగి ఉన్నది ఏదియో కూడా ఆయన లేకుండా, అంటే సమస్యము ఆయనదే. ఇంకా నువ్వు ఇచ్చేది ఏముంది ఇందులో? ఏమైనా ఇస్తామా మనకి కంటికి కనిపించే ప్రతిది కూడా ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చిందే. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వేమిస్తావు? నువ్వు ఇచ్చిన దానివల్ల ఆయనకి ఏదో ఘనత కాదు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చూస్తాడు ఆయన? నీ హృదయాన్ని చూస్తాడు. అందుకే కదా పేద పెదవరాలు తనకి కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేసింది? దేవుడికి ఇచ్చింది. అక్కడ చాలా మంది డబ్బులు వేస్తారు, వాళ్ళందరినీ చూసాడా దేవుడు? చూడాలి. అంటే ధనం కాదు ఇక్కడ కావాల్సింది, ధనము వెనకాల ఉన్నటువంటి మనసును చూస్తాడు. సారేపోతే విధవరాలు కూడా, అయ్యా నేను ఈరోజు ఈ పిండితో ఒక అప్పం చేసుకుంటే నేను నా కొడుకు బతుకుతాం. అయినా కానీ ఏలియా నువ్వు పెట్టు అన్నప్పుడు పెట్టిందా? పెట్టిందా? దైవసన్నిధికి పెట్టింది. వెంటనే ఆ సమృద్ధిలో, ఆ యొక్క కలిమిలో కూడా, లేమిలో కూడా ఆ యొక్క సారెపోతు విధవరాలు తన కుమారుడు సంతోషంగా ఆహారాన్ని తిన్నారు. అంటే నువ్వు ఇచ్చేయాలి అనేది దేవుడు కోరుకోవడం. దేవుడు ఒకటే అంటాడు, నీ అర్పణలో నీ బలులు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సిందల్లా ఏంటి? వీరిది నలిగిన నీ హృదయం మాత్రమే దేవుడికి కావాలి. మరి ఈ అర్పణలు ఏంటి సార్, ఈ కానుకలేంటి అంటే దాని అర్థం ఒకటే, నీ హృదయం ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం తప్ప మరొకటి కాదు. తర్వాత చదువు. తమ పశువులను తాము కనానులో సంపాదించిన యావత్తును తీసుకుని ఐగుప్తులకు వచ్చిరి. తన కుమారులను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చని. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడ ల్యాండ్ అయింది? పర్మనెంట్గా ఎక్కడ ల్యాండ్ అయింది? ఐగుప్తుకి ల్యాండ్ అయింది. ఇది ఎన్నో ప్రయాణం వీళ్ళకే, ఐగుప్తుకి రావడానికి ఎన్నో ప్రయాణం ఇది చెప్పరా? వరుసగా వింటున్నారు కదా మీరు. మొదటిసారి వచ్చారు, ఆహారం పట్టుకెళ్ళారు. రెండోసారి వచ్చారు, ఇది ఎన్నోసారి? రెండోసారి. మూడోసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కే వెళ్ళారా? వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళడం ఎక్కడ? మళ్ళీ 430 సంవత్సరాల తర్వాత తప్ప మళ్ళీ ఐగుప్తు నుండి కదిలరు వెళ్ళడం కదలలేదు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరూ, దేవుని మీద ఆధారపడినటువంటి యాకోబు ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. మొత్తానికి ఐగుప్తులోకి తన కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయింది. చూడండి 8వ వచనం నుండి, యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ఇంతవరకు మనకి ఎంతమంది కుమారులు తెలుసు? ఇశ్రాయేలు కుమారులు ఎంతమంది తెలుసు మనకి ఇప్పటి వరకు? ఈ 7వ వచనం వరకు మనకి ఇశ్రాయేలు కుమారులు ఎంతమంది తెలుసు? చెప్పండి. 12 మంది తెలుసు. మరి 12 మందే ఉన్నారా? చెప్పండి. 12 మందే కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళైన, వాళ్ళకి కూడా గర్భఫలాలు వచ్చాయి. కాబట్టి మీరు 8వ వచనం నుండి ఈ పక్కన ఉన్నటువంటి 26వ వచనం 27వ వచనం వరకు కనుక మీరు చదువుకున్నట్లయితే మొత్తం ఈ యాకోబుకి ఉన్నటువంటి సంతానం అంతా కూడా అక్కడ మీకు కనపడుతుంది. టోటల్గా 70 మంది ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. 70 మంది ఐగుప్తుకి వచ్చారు. ఎప్పుడైతే 70 మంది ఐగుప్తుకి వచ్చారో ఈ 70 మంది కూడా ఈ యొక్క కనాను దేశము నుండి చాలా దూరం ప్రయాణం చేసి మొత్తానికి ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరైనా? యోసేపు. ఎందుకు? తన తండ్రిని చూడాలి అని ఒక ఆశ. చాలా ఏళ్ళైపోయింది తన తండ్రిని చూసి. అనుకోకుండా తన తండ్రికి దూరం అయిపోయాడు. ఒక సెండ్ ఆఫ్ ఇచ్చి, తండ్రి నాన్న నేను వెళ్తున్నాను, నేను కొన్ని దినాలు నేను దూరదేశానికి వెళ్ళి వస్తాను అని సమాధానంతో అక్కడ దూరమైన స్థితి కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకోకుండా క్షణిక బాటులో తండ్రికి ఎవరు దూరం అయిపోయారు? యోసేపు దూరం అయిపోయాడు. అందుకే ఇక్కడ చూడండి 28వ వచనంలో, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు తనకు ముందుగా యోధాను పంపాను. ఇప్పుడు ఎవరు పంపించాడు? యోధాను పంపించాడు. గోషేను. ఈ గోషేను అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ఐగుప్తు దేశంలో నైలు నది ప్రాంత తీరాన, అక్కడ మందలు మేపుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం. అంటే నీటి సదుపాయం ఉంటుంది. రెండోది పచ్చిక అనేది కూడా వాళ్ళకి సదుపాయం ఉంటుంది. ఇంకో 3వ రీజన్ ఏంటంటే ఐగుప్తీయులకి వీళ్ళకి కొంత దూరం అనేది ఉంటుంది.
ఎంత వీళ్ళు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ కూడా లోపల ఫీలింగ్ ఉండదా? ఉంటుంది. అందుకే ఈ ఐగుప్తీయులు ఉన్న ప్రాంతానికి, ఈ గోషేను ఉన్న ప్రాంతానికి కొంచెం దూరం అనేది ఉంటుంది. దూరం ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి రారు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి ఎప్పుడైతే గోషేను అనే దేశానికి వచ్చారో 29వ వచనం చూడండి. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. ఇప్పుడు యోసేపు ఉండగలుగుతున్నాడా? ఇప్పుడు మీ తల్లి గారు, మీ తండ్రి గారు ఒక 5 సంవత్సరాలు దూరదేశంలో పనిచేసి మన ప్రాంతానికి వస్తున్నారు. ఖచ్చితంగా మన ఇంటికే వస్తారు, మీ ఇంటికే వస్తారు. ఆ విషయం మీకు తెలుసు, వచ్చి ఆయనకి కూడా తెలుసు. కానీ వస్తున్నారు అన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో ఉండగలరా? బయటకు వస్తారు, చర్చి వరకు వస్తారు, కొంచెం ఇంకా రావట్లేదు అనుకో గేట్ వరకు వెళ్తారు, ఇంకొంచెం రోడ్డు మీదకి వెళ్తారు, అక్కడి నుంచి చూస్తారు. అంటే ఏంటి? నా తల్లి చాలా దినాలు నాకు దూరం అయిపోయింది, నేను వెంటనే నా తల్లిని చూడాలి, నేను వెంటనే నా తండ్రిని చూడాలి అని ఒక ఆతృత. ఇప్పుడు కూడా యోసేపు తండ్రికి దూరం అయిపోయాడు, చాలా సంవత్సరాలు గతించిపోయాడు. ఇప్పుడు వెంటనే అధికారాన్ని పక్కన పెట్టేశాడు, తనకున్న స్థితిని పక్కన పెట్టేశాడు. వెంటనే ఏం చేశాడు? రథాలను సిద్ధం చేయమన్నాడు. వెంటనే ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోషేను అనే ప్రాంతానికి, దేశానికి ఎవరు వెళ్ళారు? చూడండి. తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అతనికి కనబడెను. ఎంత ప్రేమ ఉంటుంది! ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు వీళ్ళిద్దరికి ఎడబాటు? 1, 2, 3, 10, 15, 18, 19, ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు. ఇతడు ఎప్పుడు వెళ్ళిపోయాడు? మనకి 37వ అధ్యాయంలో, మనకి 37, 39 చూడండి. 37వ అధ్యాయంలో 17 ఏళ్ల ప్రాయంలో అన్నలో అమ్మేశారు. అర్థమవుతుందా? 17 ఏళ్ల ప్రాయంలో అన్నలో యోసేపుని అమ్మేశారు. 17 దగ్గర నుంచి ఈ యొక్క ఐగుప్తు సంస్థానంలో మరి ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఇతను వయసును చూసుకున్నట్లయితే 41వ అధ్యాయము 46వ వచనం చదవండి. 41, 46. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. 17 నుంచి 30కి ఎన్ని సంవత్సరాలు? 30లోంచి 17 తీసేయండి. 17 సంవత్సరాల ప్రాయంలో ఐగుప్తుకి వచ్చేసాడు. ఇప్పుడు ఫరో ఎదుట నిలబడ్డ టయానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 30 సంవత్సరాలు వచ్చినాయి. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? కలల భావం చెప్పిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు కలల యొక్క భావం ఏంటి? 7 సంవత్సరాలు ముందేదో చెప్పాలి. 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. ఓకేనా? ఇప్పుడు ఈ 13కి 7 కలపండి, 20. ఇప్పుడు కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి ఎప్పుడు వచ్చారు చెప్పండి? 2వ సంవత్సరంలో వచ్చారట. మీకు అర్థమైందా? 2వ సంవత్సరం అంటే అయ్యో 13, ఇయ్యో 7, ఇయ్యో 2, మొత్తం ఎంత? 22 సంవత్సరాలు ఎనపడి. ఎలా ఉంటుంది దూరం? 22 సంవత్సరాలు అంటే పుట్టినప్పుడు తండ్రి నుండి బిడ్డ దూరం అయితే 22 సంవత్సరాల తర్వాత ఆ తల్లి బిడ్డ చూసుకుంటే ఎలా ఉంటుంది? అసలు పోలికలు ఉంటాయి, గుర్తుపడతారా? నిజంగా అంటే ఎంత ఎడబాటో చూడండి. యవ్వన ప్రాయంలో తండ్రిని విడిచిపెట్టాడు, ఆల్మోస్ట్ వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తన తండ్రిని చూస్తున్నాడు. నిజంగా ఆ యొక్క పరిస్థితి, ఆ సిచ్యువేషను ఎలా ఉంటుంది? ఆగగలడా? ఉండగలడా? తన దేశానికి వచ్చేసాడు తండ్రి, కొంచెం దూరం వెళ్తే తండ్రిని చూసేయచ్చు, ఉండగలడా? వెంటనే ఆ రథాలు రెడీ చేసి పరిగెట్టుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, ముగించేస్తాను. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చదవ. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. ఇద్దరు ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు,
నిజంగా ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. యోసేపుకి ప్రేమ ఎక్కువే, యాకోబుకి కూడా ప్రేమ ఎక్కువే. ఇద్దరు కూడా నిజంగా అలా పట్టుకొని చాలాసేపు అలా ఏడుస్తూ ఉండిపోయారు, కన్నీళ్ళు విడుస్తూ. నిజంగా ఇలాంటి స్థితి మళ్ళీ నేను నిన్ను చూస్తాను అని అనుకోలేదని తండ్రి అంటున్నాడు. కుమారుడు కూడా మళ్ళా నా తండ్రిని నేను చూస్తాను అని అనుకుని ఉంటారా? అనుకుని ఉండరు. యోసేపు కూడా అన్నలు ఇలా వస్తారు అని అనుకుని ఉంటాడా? యాకోబు కూడా మళ్ళీ నేను ఐగుప్తుకి వస్తాను, ఐగుప్తులో నా కుమారుడు ఉంటాడు అని అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఈరోజు మనుషులు చేయలేని గొప్ప కార్యాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వెంటనే వీళ్ళిద్దరూ కూడా చాలా ఆప్యాయంగా వారికి ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని, సమస్తాన్ని కూడా వారు ఎంతో ప్రేమతో వారు హత్తుకున్నారు. తర్వాత చూడండి, యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావా? తండ్రి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. మర్చిపోకూడదు. ఇశ్రాయేలు అంటే యాకోబు అంటున్నాడు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావా? నీ ముఖము చూచి తిని గనుక నేనికను చనిపోవద్దని చెప్పాను. ఎంత గొప్ప తండ్రి చూడండి. లోకానుసారమైనటువంటి తండ్రి అయితే ఏం చూస్తాడు? రే రథాలు వచ్చినాయి, మరి నువ్వు ఇక్కడ మంచి స్థితి అంట కదా, ఏమన్నా మేడలు కట్టావా? ఏమన్నా పొలాలు ఉన్నాయా? ఏమన్నా బంగారం ఉందా? ఏమన్నా వజ్రాలు ఉన్నాయా అని అడుగుతాడు. కానీ ఈ తండ్రి ఎలాంటి తండ్రి? ఆత్మీయమైనటువంటి తండ్రి, దైవికంగా బ్రతికినటువంటి తండ్రి. కాబట్టి కుమారుడు సంపాదించిన అధికారాన్ని చూడలేదు, ఆస్తుల్ని చూడలేదు, సంపదని చూడలేదు, ఏమీ చూడలేదు. వెంటనే నేను నిన్ను చూశాను, నేను ఇంకా చచ్చిపోతాను. చాలామంది తల్లిదండ్రులు మరణ పంచుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చివరి కోరిక ఏమంటారు? నా కుమారుడిని నేను చూడాలి, నా కుమార్తెను నేను చూడాలి, లేకపోతే నా మనవడిని నేను చూడాలి, నా మనవరాలను నేను చూడాలి అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళకి అదో సంతోషం. అంటే సంతోషముతో వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా యాకోబు జీవితంలో లోటు ఏంటి? ఒకటే లోటు. ఏంటి? తన కుమారుడు చనిపోయాడు. యోసేపు చనిపోయాడు. ఆ వార్త విని తట్టుకోలేకపోతున్నాడు. ఇన్ని సంవత్సరాలైనా సరే తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమని ఇంకా మర్చిపోయాడు. నేను చూశానయ్యా, అది నాకు చాలు, నేను ఇంకా వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతానంటే జరిగిపోతా? చెప్పండి. చాలామంది అంటారు కదా, నేను ఉన్నాను ఇంకా వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతావా? నేను ఉండాలంటే ఉంటావా? నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతావా? చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేదు. రావడం వెళ్ళిపోవడం నీ చేతుల్లో ఉందా? లేదు. పుట్టుట నీ చేతుల్లో లేదు, మరణించుట నీ చేతుల్లో ఉందా? లేదు. సమస్య లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ ముఖము చూచి తిని గనుక నేనికను చనిపోవుదని చెప్పాను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరే. చూసారా? ఎప్పుడు కూడా యోసేపు గర్వంగా ఎప్పుడు ఫీల్ అవ్వదు. అధికారం అంతా నాదే కదని చెప్పేసి తను సొంతంగా నిర్ణయాలని తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఫరోకి విలువని ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఫరో అక్కడ సింహాసనం తప్ప సమస్త అధికారము, నిర్ణయాలు తీసుకునే ఆ రైట్స్ సమస్తాన్ని కూడా ఫరో ఎవరికి ఇచ్చేసాడు? యోసేపు ఇచ్చేసాడు. ఇప్పుడు యోసేపు ఎలాగైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దేనికైనా ఒక పరిమితి అనేది ఉండదా? ఉంటుంది. ఎంత చనువిచ్చినా ప్రతి దానికి హద్దులు అనేవి ఉంటాయి. ఆ హద్దులు గనక మనం తెలుసుకోకపోతే మనం జీవితంలో చాలా కోల్పోతాం. చనువిచ్చాం కదని చెప్పేసి ఎలా పడితే అలాగా వ్యక్తులతో ఆడుకోకూడదు. ఆ పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే వెళ్ళాలి. దాన్ని టచ్ చేయకుండా మళ్ళీ మనం వెనక్కే వచ్చేది. ఇక్కడ చేసింది ఏంటో తెలుసా? యోసేపు తన పరిధిని దాటి ఎప్పుడు కూడా వెళ్ళడా. కానీ అన్ని పర్మిషన్లు, అన్ని అధికారాలు ఎవరు చేశారు? ఫరో ఇచ్చేశాడు. అతని మంచితనం. కానీ ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నాడా ఇక్కడ యోసేపు? తీసుకోవాలా. ఇప్పుడే కదా, ఎప్పుడు తీసుకోవాలా. పోతీఫరు భార్య కూడా చనువిచ్చింది, తీసుకున్నాడా? తీసుకోవాలా. తన పరిధి ఏంటో తనకే తెలుసు. ఎప్పుడు కూడా మన లిమిట్స్ ఏంటో మనకి తెలియదు. అది తెలియకపోతే ఏ మనిషి అయినా జీవితంలో చాలా కోల్పోతాడు నిజంగా. అందుకే ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? చూడండి, చదవండి అన్నమాట.
నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, అంటే నా కుటుంబం వచ్చింది, నా తండ్రి వచ్చాడు, నా అన్నలు వచ్చారు, నా అన్నల పిల్లలు వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా నేను ఎవరికి చెప్పాలి? చూసారా, ఒక హెల్దీ బాండ్ అనమాట ఇది, ఒక హెల్దీ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఒక మంచి వాతావరణమా కాదా? మంచి వాతావరణం. అలాంటి సంభాషణ ఇక్కడ ఫరోకి యోసేపుకి మధ్యన ఉంది. అందుకే కింద మాట అంటాడు చూడండి, పశువుల కలవారు తీసుకుని వచ్చిద్దరని అతనితో చెప్పేదను. చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నాడా? ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వచ్చేయండి అన్నాడా? అట్లా అలాంటి అధికారం ఉందా లేదా? ఉంది. కానీ అన్నాడా? అనలా. మీరు ఎంతమంది వచ్చినా సరే నేను ఈ విషయాన్ని నా యజమానుడు, నా పై అధికారైనటువంటి ఫరోకి నేను చెప్పే తీరాలి అన్నాడు. వెంటనే చెప్పాడు. చెప్పిన తర్వాత కింద చూడండి, గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి, మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమ్యుడని చెప్పాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. మంచి చెడ్డ చెప్తారా చెప్పరా? చెప్పండి. చాలామంది దూరదేశంలో ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు, ఇక్కడ బిడ్డలు వెళ్తారు. వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారు? సరే మా బాబాతో జాగ్రత్తగా ఉండు, మా బాబాకి ఇదంటే పడదు, మా మేడంకి ఇదంటే కొంచెం కోపం వస్తుంది అని వీళ్ళకి చెప్తారా చెప్పరా? ఇప్పుడు ఈయన ముందెళ్ళాడు. ఎవరో ఇప్పుడు ఫరో గారికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు ఎవరికి తెలుసు? ఇప్పుడు యోసేపు గారు ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ అన్నలకి చెప్తున్నారు, మీరు ఫరో ఎదుట జాగ్రత్తగా, మీరు పశువుల కాపరులు అనకండి. ఐగుప్తులకు ఎవరంటే ఇష్టం ఉండదు? పశువుల కాపరులు అంటే ఇష్టం. కాబట్టి మా పూర్వీకులైనటువంటి మేమందరం కూడా పశువులు కలిగినటువంటి వాళ్ళ చెప్పండి అని చెప్పేసి ఇక్కడ యోసేపు తన అన్నలతో తెలియపరుస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మీ అందరూ కూడా ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా యాకోబుకి ఎంతున్న మొట్టమొదటి స్థానాన్ని ఎవరికిచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. మొట్టమొదటిగా బలుడు నర్పించి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని అప్పుడు తనకి కలిగిన సమస్తాన్ని తీసుకొని ఐగుప్తుకి బయలుదేరాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, యాకోబుకి దేవుడికి మధ్యన ఒక చక్కటి బాండ్ ఉంది. ఏం బాండ్ అది? చాలా గౌరవంగా మాట్లాడతాడు. ఎవరో యాకోబు ఏమని పిలిచాడు? చిత్తము ప్రభువ. మనం దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా పదాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వినయంగా ఉండాలా? గర్వంగా ఉండాలా? అమర్యాదగా ఉండాలా? రెక్లెస్గా ఉండాలా? నువ్వు 10 లక్షలు ఇచ్చి ఉండొచ్చు, ఎవడక్క అది. అసలు దేవుడి దృష్టిలో డబ్బు అనేది అసలు లెక్కే కాదు. అసలు ప్రాణం ఇచ్చిందే ఆయన, ఈ యొక్క లోకాన్ని ఇచ్చింది ఆయన. ఆయనకి డబ్బుతో ఏం కావాలి? అసలు పరలోకంలోనే ఏం రోడ్లు ఉన్నాయి? బంగారు రోడ్లు. మనం ఎంత బంగారం కొంటారు కదా గొప్ప మనకి. ఆయన పరలోకంలో ఏమున్నాయి? అక్కడ బంగారు రోడ్లే. కాబట్టి ఈరోజు మనకి ఎంత కలిగి ఉన్నా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. మాటలు ఎలా ఉండాలి? మృదువుగా మాట్లాడాలి. దేవుడు మనసును గాయపరిచే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదు. మూడవది ఏం చేశాడు? తన సంతానం అంతా కూడా ఎంతమంది వెళ్ళారు ఐగుప్తుకి? 70 మంది. 70 మంది సంతానముగా గోషేను ప్రాంతంలో ఆయన ఇశ్రాయేలుకు స్థిరపడ్డం. అక్కడ యోసేపు కూడా తన పై అధికారైనటువంటి ఫరోకి ఒక గౌరవాన్ని ఇస్తూ, మరి ఫరోకి యోసేపుకి మధ్యన కూడా మంచి సంబంధాలు ఉండడం. ఈ యొక్క ఇశ్రాయేలులందరూ కూడా ఆ గోషేను ప్రాంతంలో సుమారుగా మరి ఇశ్రాయేలులకి ఐగుప్తులు తెగులు వచ్చే ప్రాంతంలో కూడా అదే ప్రాంతంలో వీరు నివాసం చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని ఉన్నటువంటి మీ అందరూ కూడా యాకోబు మాదిరిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా ఉండేందుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి.